తమ్ముడు 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 ఆయన వాడు చచ్చిపోయేలా ఉన్నాడు. తమ్ముడు ఆయన వాడు చచ్చిపోయేలా ఉన్నాడు. రెండు నా దగ్గర ఇచ్చేసి నువ్వు మాత్రం తింటావు, నేను ఇట్లా పెట్టుకోండి. యాడేం జరిగినా వీడు మాత్రం ఫస్ట్ లో ఉంటాడు. అదనమాట సంగతి. ఎక్కడేం జరిగినా ఆదిచరణ్ మాత్రం పానకంలో పుడకలాగా వచ్చేస్తాడు. అసలు చూసుకోవచ్చు, వాడు లేకుండా ఒక వీడియో కూడా లేదనమాట. లొకేషన్ సరిగా ఉంది రేడా. తాత ఎవరో గొర్రెలు మెప్తున్నాడు. ఈ నంబర్ ఫోన్ చేయి, వాళ్ళే తినిపిస్తారు. ఈ నంబర్ ఫోన్ చేయి. ఆదిగాడు తినాలి తినాలి అంటున్నా, నేను పట్టించుకోలేదు కాబట్టి వాడు కోపం వచ్చేసి ఫోన్ ఎత్తి పెట్టారు అంటున్నాడు. గాయస్ మనమైతే ఇప్పుడు చిత్తూరులో ఉన్నాం అనమాట. మన ట్రైన్ బాబాయ్ గడు అయితే స్టాప్ వేసినాడు. సో అలా సరదాగా ట్రైన్ స్టాప్ వేసాడు కదా అనేసి మేము కూడా సరదాగా ఫోటోలు దిగడానికి అయితే కింద దిగేసామన్నమాట. పోస్ట్ చేసే మాదిరి ఎట్లంటే అట్లా తీయొద్దు. అంత సీన్లే. చిత్తూరు మే బడా బిల్డింగ్ హై. చిత్తూరులో ఇక్కడైతే రైల్వే స్టేషన్ పక్కనే మనకు పెద్ద బిల్డింగ్ అయితే ఉంది. ఇది ఏ బిల్డింగ్ అని తెలియదు, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అసలు నేచర్ అయితే సూపర్ గా ఉంది ఇక్కడ ట్రైన్ చూడడానికి. ఎంతైనా మన రాయలసీమ నేచర్ అయితే సూపర్ గా ఉంటుంది. మేమైతే డోర్ దగ్గర నిల్చుకుని వీడియో తీస్తున్నామని మా మామ అయితే మమ్మల్ని కొట్టి మరీ లోపల కూర్చోబెట్టారనమాట. సరేలే ఇంకేం చేసామనేసి మేము అందరూ లోపలికి వచ్చేసాము. ఈ అక్కలు అయితే నిద్రపోతున్నారు. మేము పైకి ఎక్కేసాము. పైకి ఎక్కేసి మా ఫ్రెండ్ కూడా ఇక్కడ పడుకున్నాడు అనమాట, చైతన్య. అలా ఒక చిన్న న్యాప్ వేసి చూసే లోపల తిరుపతి అయితే వచ్చేసింది అనమాట. చరణ్ బ్రో అయితే బ్యాగులన్నీ దించుతున్నాడు. పాపం నిల్చుకునే వచ్చాడు తిరుపతి వరకు. గైస్ ఏంటంటే ఇప్పుడు మీరైతే ఒకటి అబ్జర్వ్ చేయండి. మా గ్యాంగ్ పక్కలో 2 మంది అబ్బాయిలు కూర్చున్నారనమాట. వాళ్ళైతే ఫుల్ నవ్వుతున్నారు మేము గోవిందా గోవిందా అంటుంటే. గాయస్ చూడండి గాయస్, తిరుపతి యొక్క అందాలు చూడండి, సూపర్ గా ఉంది. తిరుమల కొండ దేవుడు ముఖం అయితే క్లీన్ గా కనబడుతుంది అనమాట. గాయస్ ఫైనల్లీ మనమైతే తిరుపతికి వచ్చేసామన్నమాట. మన డెస్టినేషన్ రీచ్ అవడంతో మనకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట. అసలు ఆదిచరణ్ అయితే తాత మీద గొడుగు వెళ్తున్నాడు. కాసేపు ఉండండి దిగుతున్నాం కదా అనేసి. ఆదిచరణ్ అయితే పెద్ద బాడీ బిల్డర్ అనమాట. టీం అయితే ఒక్కొక్కరు మెల్లిగా దిగుతున్నారు అనమాట. వాళ్ళ కోసం వెయిట్ చేసామన్నమాట మేమైతే. మెయింటెనెన్స్ అక్క. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు తిరుపతికి రీచ్ అయినాం. నెక్స్ట్ I will give update. Keep following. Yes, subscribe. Do subscribe. ఇప్పుడు తిరుపతికి వచ్చినాము. జర్నీ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మీరు కూడా తొందరగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియో నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎందుకంటే మా మేడం కూడా సబ్స్క్రైబ్ టు రాజేష్ రాకేష్ 1 అని చెప్పినారు. మా మేడం కోసమనే సబ్స్క్రైబ్ చేసుకోమావా. నాకైతే ఆ వర్డ్స్ మాత్రం సీఎం రికమెండేషన్ కంటే ఎక్కువ అనమాట. తిరుపతి 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 ఇస్ అన్ ఎమోషన్ కదా. జర్నీ అంటే మామూలుగా ఉండదు, బ్రహ్మాండంగా ఉంది. సో ఇలాంటి వీడియోలన్నీ మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ రాకేష్ రాజేష్ 1. అసలు మా మేడం ఎవరితో మాట్లాడుతున్నారంటే ఎస్యూ యూనివర్సిటీలో ఎవరో సార్ కి అయితే కాల్ చేసినారనమాట. లొకేషన్ ఎక్కడ ఆటో డ్రైవర్స్ చెప్పడానికి. ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ లో అయితే మనకి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి రూపం అయితే కనబడింది అనమాట. మీరు చూసుకోవచ్చు. వీడియో గైస్ మా ఫ్రెండ్ చైతన్య అంటే వీడి ఫేస్ అయితే టిష్యూతో తుడిచింది వాడు గ్లామర్ పోకుండా. శోభన్ బాబు తర్వాత వాడే. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయట రాగానే ఇక్కడ మనకి చాలా బొమ్మలు అయితే ఉందన్నమాట. అక్కోళ్ళు అయితే బొమ్మలు చూడగానే ఒక్కసారిగా వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ అంతా రీకాల్ చేసుకున్నారు. సో గైస్ మనమైతే ఆటో ఎక్కేసామన్నమాట. మనం ఆటో ఎక్కితేనే ఆటో డ్రైవర్ అయితే నా పక్కన కూర్చోరా తమ్ముడు అన్నాడు. మనకైతే ఊర్లో కూడా అలవాటే కాబట్టి డ్రైవర్ సీట్ లోనే కూర్చొనేసాను అనమాట డైరెక్ట్ గా. అండ్ మేమైతే 2 ఆటోలు అయితే బుక్ చేసుకున్నాం అనమాట. 2 ఆటోలో వచ్చాం మేమైతే. తిరుపతి రాగానే వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది, అలానే ఆంజనేయ స్వామి దర్శనం కూడా అయింది. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మనకైతే ట్రాఫిక్ కూడా తక్కువే ఉందన్నమాట. ట్రాఫిక్ ఉంటే మన ప్రాణానికి వచ్చేది. ఏ ఏరియా అంకల్ ఇది? టౌన్ క్లబ్. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ అయితే టౌన్ క్లబ్ రోడ్ అంట. ఆటో డ్రైవర్ అంకల్ చెప్పాడు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు అంకల్ అయితే. అండ్ ఎంత మందికి తిరుపతి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్లు అయితే వేసేయండి. చెప్పాను కదా గైస్, ఆటో డ్రైవర్ అంకల్ అయితే మనకి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు అని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ ఏరియా మొత్తం ఆన్లైన్ కి సంబంధించిందే ఉంటుందంట. అండ్ గైస్ మన వాళ్ళైతే మన పక్కనే ఇంకొక ఆటోలు అయితే వచ్చేసారనమాట. ఆది గడైతే పళ్ళు బయట పెట్టి మీరు నవ్వుతున్నాడు. ఈ లొకేషన్ అయితే ప్రతి ఒక్కరికి బాగా ఐడియా ఉంటుంది అనమాట. ఎందుకంటే రీసెంట్ గానే 1 మంత్ బ్యాక్ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ మీటింగ్ పెట్టినారు
పెట్టినారనమాట ఈ సర్కిల్ లో. అండ్ మనం కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మనకు రైట్ సైడ్ లో ఎస్యూ ఆర్ట్స్ కాలేజ్ అనేది ఉంది. టోటల్ మన కాలేజ్ మొత్తం బాలాజీ సర్కిల్ దగ్గరలోనే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే ఒక గేట్ కనబడుతుంది కదా, అక్కడైతే ఆ గ్రౌండ్ లో మనకి ఆదిపురుష్, బాహుబలి ఇలాంటి చాలా సినిమాలు ఆడియో లాంచ్ అయితే జరిగిందనమాట. ప్రీ రిలీజ్ ఆడియో లాంచ్ అలాంటిది ఇక్కడే జరిగింది అనమాట. ఆటో డ్రైవర్ అంకల్ అయితే చెప్పాడు. గైస్ చూసుకోండి, ఇక్కడైతే మనకి ఎస్యూ స్టేడియం ఉంది. రైట్ సైడ్ తీసుకుంటేనే మనకి కాలేజ్ అయితే వచ్చేస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది. ఇక్కడైతే మార్నింగ్ నుంచి వర్షం అయితే పడింది అనమాట. ఇప్పుడే జస్ట్ 1 అవర్ బ్యాక్ స్టాప్ అయింది అనమాట. మనం లోపల రాగానే గ్రాండ్ వెల్కమ్ తో ఒక ఫ్లెక్స్ అయితే వేసినారనమాట మన కోసము. మనకైతే ఇక్కడ తిరుమల కొండ మీద రోడ్స్ ఎలా ఉన్నాయో అలానే ఉంది. సేమ్ నేచర్ కూడా అలానే ఉంది. నాకైతే కొండ మీద ఉన్నట్టే అనిపించింది. ఫైనల్ గా ఆటో డ్రైవర్ అయితే సేఫ్ గా మమ్మల్ని తోడుకొచ్చి లోపల అయితే వదిలేసినాడు కాలేజ్ లోపల. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా.